అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ ప్రజాపతి శానం, శివజ్యోతి జ్యోతిషాలయం, ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్. ఈరోజు వీడియో దేనికోసం అంటే, అసలు మనం జాతకాలు ఎందుకు చెప్పించుకోవాలి, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి మనము కానీ జాతకం చెప్పించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జ్యోతిష శాస్త్రము మనకి ఏం చెప్తుంది అంటే, ప్రతి ఒక్కరూ పుట్టినటువంటి తారీఖును బట్టి వారి వారి భవిష్యత్తు అనేటువంటిది లగ్న చక్రము ద్వారా, అలాగే నవాంశ అనేటువంటి చక్రము ద్వారా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి అంశము కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చును. అది ఎవరు నిష్ణాతులైనటువంటి అనుభవం ఉన్నటువంటి జ్యోతిష్యులు మాత్రమే చెప్పగలరు. అంటే కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ప్రోగ్రామ్ వస్తుంటే కింద ఎవడో పెడతాడు ఫ్రీ జ్యోతిష్యం ఫ్రీ జ్యోతిష్యం ఫ్రీ జ్యోతిష్యం అని పెడతా ఉంటాడు. అలాంటి వాటికి సంబంధించి ఎవడికి ఉచితంగా ఏది చెయ్యడు. ఇది ఫస్ట్ గమనించండి. అలా ఎవరు చెప్పినా మిమ్మల్ని తర్వాత మోసం చేస్తారు. ఇది చాలా క్లియర్. సో ఒక తల్లి తప్ప ఈ ప్రపంచంలో ఎవరి కోసం ఎవరు ఎలాంటి ఉచితమైనటువంటి పనులు చేయరు. కొన్ని కేసెస్లో రక్త సంబంధికులు కూడా చేయరు. అలాంటిది వాడెవడో మీకు నేను ఫ్రీగా జ్యోతిష్యం చెప్తానండి, మీ సమస్యలను తీర్చేస్తానని నేను చెప్తే ఎలా నమ్ముతారు? సో ముందు అలాంటి వాటిని నమ్మేటువంటి పనుల నుంచి దూరం పెట్టేసేయండి. ఇక జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయం మనం తెలుసుకున్నప్పుడు, జ్యోతిష శాస్త్రము ఎప్పుడూ కూడా ఎవరు జీవితాన్ని మార్చదు. ఇది ఖచ్చితంగా గుర్తించండి. జ్యోతిష శాస్త్రము ఎప్పుడూ కూడా ఎవరు జీవితాన్ని మార్చదు. అలా మార్చేటువంటి శక్తి ఆ శివుడికి తప్ప ఎవరికి లేదు. కాబట్టి భగవంతుడి మీద భారంతో ముందుకు వెళ్ళాలి తప్ప మీ జీవితాలు మారుస్తాం, మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాం అనేటువంటి మాటలు చెప్పేటువంటి వారిని ఫస్ట్ నమ్మడం వదిలేసేయండి. ఇక జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చేసినప్పుడు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, మనం పుట్టినటువంటి తేదీ, మనం పుట్టినటువంటి నెల, మనం పుట్టినటువంటి సంవత్సరం, మనం పుట్టినటువంటి సమయం, మనం పుట్టినటువంటి ఊరు, ఈ 5 కూడా మనకి కీలక పాత్రను పోషిస్తాయి. వీటిని బట్టి ఒక లగ్న చక్రము అనేటువంటిది గీయడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రింట్అవుట్స్ లాంటివి కాకుండా స్వయంగా చేత్తోటి రాసేటువంటి వారు కొంత అనుభవాన్ని ఎక్కువగా రంగరించి ఉంటారు. ఎందుకంటే వారు పూర్తిగా పరిశీలన చేస్తారు. అంటే ఏ గ్రహము ఏ రాశిలో ఉంది పుట్టినప్పుడు, ఆ రాశికి అధిదేవత ఎవరు, వీళ్ళు పుట్టినటువంటి లగ్న చక్రం నుంచి వీళ్ళకి అధిదేవత అయినటువంటి గ్రహాలు ఏ రాశితో కలిసి ఉన్నాయి, దానివల్ల వీళ్ళ జీవితంలో ఎలాంటి శుభ అశుభ ఫలితాలు వస్తాయి అనేటువంటి విశ్లేషణ నిష్ణాతులైనటువంటి జ్యోతిష్య పండితులు మాత్రమే, లేదా అనుభవమైనటువంటి జ్యోతిష్య పండితులు మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గరే చూయించుకోండి అని నేను చెప్పడం లేదు. నిజాయితీగా నేనేవైతే మీకు చెప్తున్నానో, ఇలా ఎవరు చెప్పి మీ జాతకాన్ని చెప్తామన్నా సరే ఖచ్చితంగా చెక్ చేయించుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గర పరిశీలన చేయించుకోండి. ఇక జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల, అంటే మన జాతకం మనం తెలుసుకోవడం వల్ల మనకు జరిగేటువంటి 5 మంచి పనులు ఏమిటి అని మనం చూసినప్పుడు, మొట్టమొదటిది మనకి జీవితంలో జరిగే ప్రతి అంశానికి సంబంధించి లగ్న చక్రంలో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. దీన్ని పూర్తి జీవితము అని చెప్తాం. పూర్తి జీవితము అంటే ఒక బుక్లెట్ లాగా వస్తుంది. మనకి జరిగేటువంటి దశలు, అంతర్దశలు, అవి ఏ ఏ గ్రహాలతో కలిసి ఉంటున్నాయి, వాటి వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏంటో మొదటిది తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక రెండవది, మనం వెళ్ళినప్పుడు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా మనకు వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే వాటిని ఎలా తగ్గించుకోవచ్చు పరిహారాల ద్వారా అనేది తెలుసుకోవచ్చు తప్ప తొలగించడం ఎవడి వల్ల కాదు. మేము తీసేస్తామండి, మేము తొలగిస్తామండి, ఇవన్నీ కేవలం అబద్ధపు మాటలు.
కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల, ఆ గ్రహానికి సంబంధించినటువంటి సమస్యని తగ్గించుకోవడం వల్ల ఆ హెల్త్ ఇష్యూ అనేటువంటిది తగ్గుతుంది తప్ప రాకుండా అయితే ఉండదు. రాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదు. ఇది క్లియర్. దీనివల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక మూడో అంశానికి మనం చూసినప్పుడు ఇది మనకి వర్తిస్తుంది, మన సంతానానికి కూడా వర్తిస్తుంది. అంటే మనకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తులో ఏమవుతారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. కొంతమంది లక్షల రూపాయల డబ్బులు పోసేసి వాళ్ళకి చదివించి చివరికి ఉద్యోగం కూడా రాక, ఆ చదువు కోసం తెచ్చినటువంటి అప్పులు కట్టుకోలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే అసలు చదువుకు సంబంధించిన అంశంలో ఇతను చదువుతాడా చదవడా, ఒకవేళ చదువు అనేటువంటిది సరిగా రాని పక్షంలో ఏ పని వైపు వెళితే, అంటే ఏ వృత్తి చేసుకుంటే వీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందనేది మనకి జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇది మూడవ అంశం. ఇక నాలుగవ అంశం మనం చూసినప్పుడు ఇది మనకి స్థిర నివాసం, అంటే మన స్థిరాస్తులు అనేటువంటివి మనం కూడబెట్టుకోగలుగుతామా లేదా, మన తాతలు తండ్రులు మనకి ఇచ్చినటువంటి స్థిరాస్తులు మనం చివరి వరకు తీసుకెళ్ళగలుగుతామా లేదా, వాటిని తర్వాత తరానికి అందించగలుగుతామా లేదనేటువంటి అంశాన్ని మనకి శాస్త్రం చాలా క్షుణ్ణంగా తెలియజేస్తుంది. దీంతో పాటుగా సంతాన విషయంలో కూడా మనకి పాప పుడుతుందా, బాబు పుడతాడా, ఇలాంటి అంశాలు కూడా మనం శాస్త్రం ద్వారా కొన్ని తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతే తప్ప వాడెవడో నేను ఉచిత జ్యోతిష్యం చెప్తానని కానీ, లేకపోతే ఈ యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో వచ్చేటువంటి రీల్స్ చూసి వాళ్ళని నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు చేయవద్దు. సో చాలా క్లియర్, మీకు క్లియర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కానీ ఉంటే దాని ద్వారా మీ జాతక చక్ర పరిశీలన చేయించుకుంటే గతంలో ఏం జరిగిందో చెప్పగలిగినటువంటి వాడే అసలైనటువంటి జ్యోతిష్కుడు. కాబట్టి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఒక 10 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తే వారు మొత్తం అంతా రాసి గతంలో మీ లైఫ్లో ఏం జరిగింది, ప్రస్తుతం మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా తెలియజేసేటువంటి వాడే నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడు. కాబట్టి ఆ శివుడి దయతో ఎంతో కొంత అంతటి జ్ఞానాన్ని ఆ శివయ్య నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంతోమంది జీవితాల్లో గతంలో ఏం జరిగిందో అనేటువంటి అంశాన్ని ఎవరో నాకు తెలియనటువంటి వ్యక్తులు ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఫేస్ కూడా నాకు తెలియదు, అలాంటి వారికి కూడా నేను వాళ్ళ గత జీవితాల్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి అనుభవాలు వాళ్ళు అనుభవించారు, అలాగే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపు రాబోయేటువంటి రోజులు ఎలా ఉన్నాయనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేయడం వల్ల ఇప్పుడు నేను దాపులుగా 34,000కి దగ్గరగా వెళ్తూ ఉన్నాను. ఇంకొక 127 జాతకాలు కానీ పూర్తి చేయగలిగితే 34,000 అనేటువంటి సంఖ్యలోకి నేను వెళ్తాను. సో అదంతా కూడా శివుడి ఆజ్ఞ, శివుడి ద్వారా జరిగినటువంటి అదృష్టం, మీరు ఇచ్చినటువంటి అవకాశమే తప్ప నేనేమి పెద్ద గొప్పవాడినేం కాదు, నేనేమి దేవుణ్ణేం కాదు. నేను మీలాగా సామాన్యమైనటువంటి మానవుడిని. కానీ శాస్త్రాన్ని తెలుసుకున్నాం కాబట్టి, తెలుసుకోవడం అంటే ఇక్కడ ఎవ్వరు కూడా, శాస్త్రం అనేది ఒక సముద్రం లాంటిది. అందులో మనం ఎంత తెలుసుకోగలిగాము అంటే ఇసుక రేణువంత. ఒక గుప్పెట్లో మనం ఇలా పట్టుకుంటే కొన్ని కోట్ల ఇసుక రేణువులు, కొన్ని లక్షల ఇసుక రేణువులు మన చేతిలోకి వచ్చి ఉంటాయి. అలాంటి వాటిలో నుంచి ఒక రేణువంత మనం తెలుసుకున్నాము అని చెప్తున్నాము. అంటే ఈ శాస్త్రం ఎంత గొప్పది, ఈ శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. కానీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మాత్రం మీరు మోసపోవద్దు. కాబట్టి ఒకసారి మీరు కూడా మీ జాతక పరిశీలన చేయించుకోండి. పోతే కొంత అమౌంట్, నేనేమంటున్నానంటే దానివల్ల ఎవడు ఒరిజినల్ ఎవడు డూప్లికేటో మీకు తెలుస్తుంది. ఎవడు దొంగ, ఎవడు వాస్తవాన్ని చెప్తున్నాడు, ఎవడు శాస్త్రాన్ని చెప్తున్నాడు మీకు ఐడియా వస్తుంది. మనం ఎన్నో డబ్బులు నాశనం చేసుకుంటూ ఉంటాం కదా. ఈ రోజున ఆదివారం వచ్చిందిరా అంటే ఒక 2,000 రూపాయలు ఓన్లీ ఫుడ్కే మనం తగలబెట్టేస్తూ ఉన్నాం. కానీ ఒక శాస్త్రాన్ని మనం తెలుసుకుంటే, మన భవిష్యత్తును మనం తెలుసుకుంటే ఎన్నో అడ్డంకుల నుంచి మనం బయటికి రావచ్చు, ఎన్నో సమస్యల నుంచి మనం బయటికి రావచ్చు. ఇవన్నీ కూడా మనకి శాస్త్రం ద్వారానే తెలుస్తాయి. కాబట్టి మీ అందరికీ నా విన్నపం ఒకటే, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, కానీ నిజాయితీగా
ఉన్న వాస్తవాలు చెప్పేటువంటి వారిని కూడా విస్మరించవద్దు. వాళ్ళతో కలిసి నడిచే ప్రయత్నం చేయండి. వాళ్ళని కలిసి మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఒకవేళ రాలేనటువంటి వారి కోసం మేము ఆన్లైన్ ఆస్ట్రో కూడా పెట్టడం జరిగింది. అంటే మీరు దూర ప్రాంతాలు, ఇప్పటివరకు నాకు వచ్చినటువంటి వాటిలో ఒక 60% దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటివే ఉంటాయి. అంటే నా ఫేస్ కూడా వాళ్ళకి సరిగా తెలియదు, నేను ఎవరు కూడా వాళ్ళకి తెలియదు. స్నేహితుల ద్వారా మాకేదో బాగా జరిగింది, ఈయనను కనుక్కోండి, మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాడు, ఉన్న వాస్తవాలు చెప్పేస్తాడు, ఏది దాచిపెట్టాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మి వాళ్ళని మరొకరు రెఫర్ చేయడం జరుగుతుంది. నా స్నేహితుడికి మీ నెంబర్ ఇస్తున్నాను సార్, నా చుట్టాలకి మీ నెంబర్ ఇస్తున్నాను సార్ అని చెప్పేసి నాకు ఒక ఫోన్ చేసి చెప్పడం, తర్వాత నేను ఇబ్బంది ఏం లేదు, నేను ప్రతి ఒక్కరు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్తాను అని చెప్పడం అనేటువంటిది జరుగుతూనే ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ అవకాశం, ఇప్పటివరకు నేను జ్యోతిష్యానికి సంబంధించి రన్నింగ్ దశల వరకే నోట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఒక పేపరు, దాంట్లో లగ్న చక్రానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ ఏంటి, అంతర్దశలు ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. ఇక ఈ 2025 ఇయర్ నుంచి ఏం చేస్తున్నామంటే పూర్తి జీవితాన్ని ఒక పుస్తక రూపంలో అందించడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ దాంట్లో ఉంటుంది. అంటే అన్ని దశలు, మీరు పుట్టిన దగ్గర నుంచి చివరి దశల వరకు కూడా మీకు క్లియర్గా ప్రతి దశ దాంట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ దశల్లో మీకు వచ్చేటువంటి అశుభ ఫలితాలు ఏంటి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం జరుగుతుంది. మీరు ఏ దేవాలయ దర్శనాలు చేయాలో చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా సరే మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్, ఇది మీకు కావలి పట్టణంలో ఉంది, నెల్లూరు జిల్లాలో. మీరు స్వయంగా వచ్చి అయినా సరే చెప్పించుకోవచ్చు. ఇంత దూరం రాలేము, ఎక్కడో సుదూరంగా ఉంటాము, హైదరాబాద్లో ఉంటామండి, బెంగళూరులో ఉంటామండి అంటే అలాంటి వారి కోసం చాలా సింపుల్ అండి. మా వాట్సాప్కి మీకు జస్ట్ ఓన్లీ హాయ్ అని పంపిస్తే మీరు ఏ వివరాలు అందించాలో అందులో మీరు చూస్తారు. మీరు డైరెక్ట్గా వచ్చి చెప్పించుకుంటే ఎలాంటి వివరణ మీకు ఉంటుందో ఆన్లైన్ ద్వారా చెప్పించుకున్న అలాంటి వివరణ ఉంటుంది. ప్లస్ ఆ బుక్లెట్ని మీకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎంత దూరమైనా సరే అది మీకు అందుతుంది. దాంట్లో మీరు ప్రతి పేజీ క్షుణ్ణంగా మీరే చదువుకోవచ్చు. జీవితకాలంలో, మళ్ళీ చెప్తున్నా, జీవితకాలంలో మీకు ఎప్పుడు ఎలాంటి అనుమానము వచ్చినా ఆ పుస్తకంలో ఉన్నటువంటి 2 పేపర్లు నాకు ఫొటోస్ తీసి, నేను చెప్తాను మీకు ఏ పేపర్స్ పంపించాలనేది ఆ రోజు, ఆ 2 ఫొటోస్ తీసి మీరు నాకు వాట్సాప్ పంపిస్తే జీవితకాలము నేను మీకు ఉచిత సర్వీసు చేస్తాను. ఇది నా నుంచి వచ్చేటువంటి ప్రామిస్. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మీ జీవితం ఎలా ఉండబోతుంది, మీ సంతాన పరిస్థితి ఎలా ఉండబోతుంది, మీ వృత్తి పరంగా మీరు ఎలాంటి గొప్ప స్థాయికి వెళ్తున్నారు, ఎలాంటి సమస్యలు మీరు చూడబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో, దాన్ని తగ్గించుకోవడం ఎలా అనేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. నేను మీ రాజేష్ ప్రజాపతి శానం, శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్. నా మొబైల్ నెంబర్ 9618888857.